అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్. ఈరోజు వీడియో చికెన్ ఫ్రై. ఇది బ్యాచిలర్ అయితే చాలా ఈజీగా చేసుకోగలుగుతారు. ఇది వంట రాకున్నా కానీ మీరు మొదటిసారి చేస్తున్నా కానీ ఈ విధంగా చేశారంటే చాలా రుచిగా పర్ఫెక్ట్గా ఇలా చేసి చూడండి, మీకే నచ్చుతుంది. ఇంట్లో ఒక్కసారి ఈ విధంగా చేశారంటే ఎప్పుడు ఇలాగే చేస్తారు. ఎక్కువ శ్రమ లేకుండా ఈజీగా చేసేయొచ్చండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ నేను పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయ మంచిగా వేయించుకోవాలండి. కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 2 టీ స్పూన్ల అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఇది ఫ్రెష్గా దంచి వేసుకోండి, అలాగైతే రుచి చాలా బాగుంటుంది. దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకొని పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇలా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో 1 కేజీ చికెన్ మంచిగా కడుక్కున్నది వేసుకుంటున్నానండి. నేను కేజీ చికెన్ తీసుకున్నాను. ఇలా చిన్నగా కట్ చేయించుకోవాలి. ఇలా చికెన్ వేసుకున్న తర్వాత ఇదంతా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిపేసి ఇది మూత పెట్టిన తర్వాత అలాగే ఉడికించుకోవాలండి. ఇలా మూత పెట్టేసి ఇలా ఉడికేటప్పుడు చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇలా వస్తుందండి. దీంట్లో ఏమి వాటర్ పట్టాయి, వాటర్ వేయని అవసరం లేదు. ఆ వాటర్ అంతా ఇనికిపోయే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటా మొత్తం ఇనికిపోయే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి చికెన్ని. ఇలా ఉడికిన తర్వాత చూడండి, ఈ స్టేజ్లో ఇలా కొద్దిగా వాటర్ ఉంటే సరిపోతుంది. మొత్తం కూడా ఆ వాటర్ అనేది పోవద్దు. ఈ స్టేజ్లో ఇప్పుడు దీంట్లో నేను 2 టీ స్పూన్ల కారం పొడి వేస్తున్నాను. అలాగే ఒక 1 టీ స్పూన్ గరం మసాలా పొడి వేస్తున్నాను. మీరు చికెన్ మసాలా అయినా వేసుకోవచ్చు. ఒక 2 టీ స్పూన్ల ఉప్పు వేస్తున్నాను. కారం ఉప్పు అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోవాలండి. ఇక్కడ 3 టీ స్పూన్ల ధనియాల పొడి వేస్తున్నాను. అలాగే ఒక 1 టీ స్పూన్ మిరియాల పొడి వేస్తున్నాను. ఒక 1/2 టీ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి వేస్తున్నాను. వేసుకొని ఇవన్నింటిని మంచిగా కలుపుకోవాలి. ఈ మసాలాలంతా చికెన్కి పట్టేటట్టు ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో కొద్దిగంత కరివేపాకు, ఒక 3 పచ్చిమిరపకాయలు ఇలా చీలికల్లాగా కట్ చేసి వేసాను. ఒక కట్ట చిన్నది, ఒక కట్ట కొత్తిమీర ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఈ 3 ఇప్పుడు వేసుకొని ఇలా మంచిగా కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టి చూడండి, ఇలా డ్రైగా ఉంది కదా, ఇలా కొద్దిగా పొడి పొడిగా ఉంది కదండి. ఇలా ఉండకుండా మంచిగా టేస్ట్తో రావాలంటే ఈ చిన్న ట్రిక్తో చేయండి, చాలా బాగొస్తుంది. కొద్దిగా నీళ్ళు ఇలా కలిపి ఇలా ప్యాన్కి కడాయికి వెడల్పుగా అన్న తర్వాత చికెను ఇలా సైడ్ నుండి కొద్దిగా నీళ్ళు జీలకరించినట్టుగా వేయండి. కొద్దిగానే వేయండి, మరీ ఎక్కువగా వేయొద్దు. వేసి లో ఫ్లేమ్లో పెట్టి అలాగే ఒక 5 నిమిషాల పాటు వదిలేయాలి. 5 నిమిషాల తర్వాత చూడండి, చక్కగా ఇలా ఫ్రై అయిపోయింది. కొద్దిగా మరీ డ్రైగా ఉండదు, మరీ పొడి పొడిగా ఇట్లా వాటర్గా ఉండదండి. ఈ విధంగా ఉంటుంది. మంచి టేస్ట్తో మంచి కన్సిస్టెన్సీలో వస్తుంది చికెన్ ఫ్రై. ఈ విధంగా చేశారంటే ఈ లాస్ట్కి ఇలా నీళ్లు వేయటం మాత్రం మర్చిపోకండి. అది అలా చేయటం వల్ల చాలా రుచిగా ఉంటుంది, బాగొస్తుంది. ఈ విధంగా చేసి రైస్తో కానీ దేంతో అయినా కానీ సర్వ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.